టీజీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ మరొక 120 రోజుల్లో జరగబోతుంది. ఈ నేపథ్యంలో 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ద్వారా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా ఉండాలి, అలాగే ఎలాంటి జనరల్గా అభ్యర్థులు ఎలాంటి మిస్టేక్స్ చేస్తుంటారో ఆ మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలి, తర్వాత టెస్ట్ సిరీస్ ఏ విధంగా రాయాలి, ఆన్సర్ రైటింగ్లో పాటించాల్సినటువంటి మెళకువలు ఎలా ఉంటాయి, ఇటువంటి అంశాలన్నిటి గురించి తెలియజేస్తారు. అంతేకాకుండా మనకి అందుబాటులో ఉన్న సమయం ప్రకారం ప్రతి పేపర్లోనూ ఒక 3 సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు జనరల్ ఎస్ఏలో కానీ లేకపోతే జనరల్ ఎస్ఏలో ఒక 6 ఏరియాస్ ఉంటాయి. తర్వాత పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 అండ్ పేపర్ 6 ఒక్కొక్క దాంట్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. ప్రతి సెక్షన్కి ఒక 30 సెషన్స్ క్లాసెస్ ఉంటాయి. అంటే 30 సెషన్స్ అంటే మొత్తం 1.5 hours చొప్పున మొత్తం 45 గంటల టైం అందుబాటులో ఉంటుంది. అంటే ఒక సెక్షన్ 50 మార్కుల సెక్షన్ 45 గంటల నుంచి 50 గంటల్లో పూర్తి చేసేటటువంటి అవకాశం ఉంది. సో సాధ్యమైనంత వరకు మొత్తం ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ సంబంధించి ప్రతి సెక్షన్కి సంబంధించి అంటే ప్రతిరోజు ఒక సెషన్ తీసుకున్నప్పుడు ఒక గంటన్నర సమయం ఒక సెషన్ తీసుకున్నప్పుడు ప్రతి సెషన్లో 3 క్వశ్చన్స్ అయినా మినిమం ఫ్యాకల్టీ డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేయడమే కాకుండా మీతో రాయిస్తారు. అంటే ఒక సెషన్ ఒక సెక్షన్కి సంబంధించి 30 సెషన్స్ ఉంటాయి కనుక 30 సెషన్స్లో ఒక్కొక్క రోజు 3 క్వశ్చన్లు డిస్కస్ చేస్తారు. కాబట్టి మొత్తం ఒక సెక్షన్కి సంబంధించి కనీసం 90 నుంచి 100 క్వశ్చన్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ మొత్తం ఒక పేపర్ 2లో 3 సెక్షన్లు ఉన్నాయి. అలాగే పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5లో అయితే 2 సెక్షన్లు ఉన్నాయి. పేపర్ 6లో 3 సెక్షన్స్ ఉన్నాయి. సో పేపర్ 2లో 270 క్వశ్చన్స్ వస్తాయి మినిమం. ఆర్ పేపర్ 3లో 270 క్వశ్చన్స్ ఉంటాయి. దెన్ పేపర్ 4లో 270 వస్తాయి. అలాగే పేపర్ 5లో ఒక 180 క్వశ్చన్స్ ఉండే అవకాశం. అలాగే పేపర్ 6లో తెలంగాణ మూమెంట్లో 270 క్వశ్చన్స్ మినిమం అందుబాటులో ఉంటాయి. అంటే మొత్తం మీద అభ్యర్థులతోటి మన ఫ్యాకల్టీ మీకు కనీసం 1250 నుంచి 1300 ప్రశ్నలకి ఆన్సర్లు రాయిస్తారు. ఇంత విస్తృతంగా మీరు ఆన్సర్ రైటింగ్ చేసినప్పుడు మీకు మైండ్ అండ్ హ్యాండ్ మధ్య ఉండేటటువంటి కోఆర్డినేషన్ గణనీయంగా పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ కోఆర్డినేషన్ పెరుగుతుందో మీరు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు కేవలం కంటెంట్ మీదే కాకుండా స్పీడ్కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే కంటెంట్ ఒకటే ఇంపార్టెంట్ కాదు. ఒక 3 గంటల ఎగ్జామ్లో 180 నిమిషాల్లో 15 ప్రశ్నలకి ఆన్సర్ రాయాలంటే ఒక్కొక్క ప్రశ్నకి 12 నిమిషాల్లో ఆన్సర్ రాయాలి. ఈ 12 నిమిషాల్లో 1 నిమిషం మనం క్వశ్చన్ చదవడానికి అయిపోతుంది. ఇంకో నిమిషం మనసులో ఆ క్వశ్చన్కి ఏం ఆన్సర్ రాయాలని ఒక మెంటల్ మ్యాప్ తయారు చేసుకోవడానికి అయిపోతుంది. ఇంకా మిగతా 10 నిమిషాల్లో ఒక 1 మినిట్ ఇంట్రడక్షన్కి అయిపోతుంది. ఇంకో 1 మినిట్ కంక్లూజన్కి అవుతుంది. 8 నిమిషాలు మనకి మెయిన్ బాడీ ఆన్సర్ రాయడానికి ఉంటుంది. ఈ మెయిన్ బాడీ 8 మినిట్స్ మనం ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం అనే దాన్ని బట్టి మీకు వచ్చే మార్కులు ఉంటాయి. సో ఈ కంటెంట్ ఎంత ఇంపార్టెంటో ఆన్సర్ రైటింగ్ స్పీడ్ కూడా అంత ఇంపార్టెంట్. ఈ స్పీడ్ అనేది మీ కంటెంట్లో ఉంటుంది. ఆ కంటెంట్ అంతా మన ఫ్యాకల్టీ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఓవరాల్గా ప్రతిరోజు ఈ రకంగా మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయించడమే కాకుండా ప్రతి వీకెండ్లోనూ మీకు టెస్టులు కూడా పెట్టడం జరుగుతుంది. తద్వారా ఆల్మోస్ట్ మీకు 1500 ప్రశ్నలు ఆన్సర్లు రాసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మన ఫ్యాకల్టీ ఎప్పుడూ కూడా మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి, పేపర్ ఎవాల్యుయేషన్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి, తర్వాత మెంటార్షిప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంతేకాకుండా జనరల్ ఎస్ఏలో కూడా కనీసం ఒక 50 క్వశ్చన్స్కి మీకు ఆన్సర్లు చెప్తారు. సో ఈ పద్ధతిలో రాబోయే 120 రోజుల్లో మీకు గైడెన్స్ ఉంటుంది. సో దీనికి ఏ విధంగా ఒక్కొక్క ఫ్యాకల్టీ స్ట్రాటజీ అనుసరించడం జరుగుతుందో మన ఫ్యాకల్టీ చెప్తారు. ఎకానమీ కోసం మనకి శ్రవణ్ గారు ఉన్నారు. అలాగే సోషియాలజీ కోసం మేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అండ్ అదేవిధంగా పాలిటీ అండ్ గవర్నెన్స్ నేను తీసుకుంటాను. జాగ్రఫీ మనకి శ్రీహరి కాకర్లో ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ మూమెంట్ సైదుల్ గారు ఉన్నారు. సో ఫస్ట్ అసలు ఎకానమీ, చాలామంది స్టూడెంట్స్కి ఎకానమీ అనేది చాలా భయంగా ఉంటుంది. బట్ ఆ ఎకానమీని సింప్లిఫై చేసి 150 మార్కులకి సంబంధించినటువంటి ఈ పేపర్ని ఏ విధంగా మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో ఇవ్వడం జరుగుతుందో శ్రవణ్ సార్ చెప్తారు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ అందరికీ.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఎకనామీ, తెలంగాణ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ పారామీటర్స్ ఏదైతే గ్రూప్ 1 సిలబస్లో మెన్షన్ చేయడం జరిగిందో దాంట్లో 100 మార్క్స్ మాత్రమే కోర్ ఎకనామీగా మనం చూడాల్సి ఉంటుంది. లాస్ట్ కాంపనెంట్ 50 మార్కుల కాంపనెంట్ ఏదైతే ఉందో అది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ గ్రూప్ 1 మెయిన్స్లో ఎకానమీ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ అని చెప్పి చాలామంది నాతో చెప్తూ ఉంటారు. కానీ ఎకనామిక్స్ ఇస్ నాట్ ఎ డిఫికల్ట్ సబ్జెక్ట్, ఇట్స్ రాదర్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ అని నేను చెప్తూ ఉంటాను సార్. ఎందుకంటే ఎకానమీ మిగిలిన అన్ని హ్యుమానిటీస్తో పోల్చుకుంటే హిస్టరీ దానికి ఒక డిఫైన్డ్ సిలబస్ అన్నది ఉంటుంది, పాలిటీ ఒక డిఫైన్డ్ సిలబస్ ఉంటుంది. వెరాస్ ఎకానమీకి ఆ డిఫైన్డ్ సిలబస్ ఉన్నప్పటికీ కూడా ప్రతి కోణంలో ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ అన్నటువంటి టాపిక్ని మెయిన్స్లో కూడా మనం చదవాల్సి ఉంటుంది. దాని డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో జాతీయ ఆదాయం పెరుగుతున్నప్పటికీ కూడా మనం హ్యూమన్ డెవలప్మెంట్ అన్నది పెంచలేకపోతున్నాం. డిస్పైట్ బీయింగ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన ర్యాంక్ 134 ఉంది. ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి లింక్ చేసుకుంటూ క్వశ్చన్స్ రావచ్చు. బ్యాంకింగ్ డెవలప్మెంట్స్కి సంబంధించి క్వశ్చన్స్ రావచ్చు, గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ రావచ్చు, టాక్సేషన్ రిఫార్మ్స్, టాక్సేషన్ సిస్టమ్, జిఎస్టీ వల్ల లాభాలు, జిఎస్టీ వల్ల నష్టాలు. అదే రకంగా తెలంగాణ ఎకనామీలో తెలంగాణ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ అన్నవి ఫ్రేమ్ చేయొచ్చు. తెలంగాణ వ్యవసాయం, తెలంగాణ పరిశ్రమలు, తెలంగాణకు సంబంధించినటువంటి జిఎస్డిపి, ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం ఉంది. దీనికి సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి టాపిక్లో కూడా అంటే ప్రతి యూనిట్లో కూడా దానికి సంబంధించి ఒక Q&A ఫామ్లో నేను ఆల్రెడీ దానికి సంబంధించి రీసెర్చ్ చేసి లాస్ట్ గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడే మనము దానికి సంబంధించి రీసెర్చ్ చేసి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కంటెంట్ అన్నది రెడీగా మనం పెట్టుకున్నాం. కాబట్టి ప్రతిరోజు సెషన్స్లో 3 నుండి 4 ప్రశ్నలు అంటే 3 to 4 క్వశ్చన్స్ డైరెక్ట్గా మనం డిస్కస్ చేస్తాము. అండ్ ఇండైరెక్ట్లీ దాంట్లో నేను ఏం చేస్తానంటే పాసిబుల్ టైటిల్స్ ఇస్తాను. ఒక క్వశ్చన్కి ఆ ఆన్సర్ మీకు తెలిస్తే ఆ ఆన్సర్ ద్వారా ఎన్ని క్వశ్చన్లకు అంటే ఒక క్వశ్చన్ నుండి 3 to 4 పాసిబుల్ టైటిల్స్ మనం ప్రిడిక్ట్ చేస్తాం. కాబట్టి 4 into 3 తీసుకున్నా కూడా 12 ప్రశ్నలు ప్రతిరోజు విత్ ఇన్ ద క్లాస్ రూమ్ మనం ప్రాక్టీస్ చేసేటటువంటి ఒక ప్రోగ్రామ్ని మనం రేపటి నుండి స్టార్ట్ చేసుకోబోతున్నాం సార్. సో అలాగే మనకి పేపర్ 2లో పేపర్ 3లో సోషియాలజీకి సంబంధించినటువంటి ఒక కాంపనెంట్ ఉంది. ఈ సోషియాలజీలో స్టాటిక్ సబ్జెక్ట్తో పాటు కరెంట్ ఇష్యూస్ కూడా లింక్ చేసి అడిగే అవకాశం ఉంది. అంటే ఇప్పటిదాకా టీజీపీఎస్సీ ఎగ్జామ్ గ్రూప్ 1కి సంబంధించింది అయితే ఇప్పటిదాకా జరగలేదు. సో మనం సివిల్ సర్వీస్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆధారంగా చేసుకుని ఈ సోషియాలజీ కానీ పాలిటీ కానీ ఏదైనా సరే మనం ఆ మోడల్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్లు డీల్ చేస్తాం. సో దానికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి అనే విషయాన్ని మేజర్ శ్రీనివాస్ గారు చెప్తారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్. మనకి ఈ గ్రూప్ 1లో పేపర్ 3లో ఒక సెక్షన్గా 50 మార్క్స్ వెయిట్ వేస్తూ ఉన్నటువంటి ఈ పేపరు భారతీయ సమాజం యాజ్ పార్ట్ ఆఫ్ సోషియాలజీ. భారతీయ సమాజము, సమస్యలు, ప్రభుత్వ విధానాలు ఏదైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్గా మనం చెప్తాం. రీజన్ ఏంటంటే ఈ సబ్జెక్ట్లో ప్రతి స్టూడెంటు కూడా మార్కులు కోల్పోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక కారణం ఏంటంటే సబ్జెక్ట్ని జనరలైజ్ చేయడము. కారణం ఏంటంటే వివాహము, కుటుంబము, బంధుత్వము ఇవి వినడానికి చాలా సింపుల్గా ఉంటాయి. కానీ ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక టెర్మినాలజీ అనేటువంటిది చాలా ముఖ్యం. అందులోనూ గ్రూప్ 1 రాసేటువంటి అభ్యర్థులు, సివిల్ సర్వీసెస్ రాసేటువంటి అభ్యర్థులు సబ్జెక్ట్ టెర్మినాలజీ అనేటువంటి చాలా జాగ్రత్తగా సందర్భానుసారంగా ఆ యొక్క ఆన్సర్లో దాన్ని పవర్ఫుల్ యూసేజ్ అనేటువంటి చేయాలి. అది చేయకపోతే కనుక ఏం జరుగుతుందంటే సబ్జెక్ట్ జనరలైజ్ అయిపోతుంది. ఎప్పుడైతే మీ ఆన్సర్ జనరల్ ఆన్సర్గా ఆ యొక్క దిద్దేటువంటి ప్రొఫెసర్ కనిపించిందో అక్కడ మీకు పడేటువంటి 10 మార్కులకి 4 మార్కులు 5 మార్కులు అనేటువంటి కేటగిరీలోకి వెళ్ళిపోతారు. మీరు సక్సెస్ కావాలి అంటే ఈ 5 ప్రశ్నలు అంటే నా సోషియాలజీ పార్ట్ వరకు వచ్చి మీకు 5 ప్రశ్నలు మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నకి 10 మార్కులు ఉన్నాయి అంటే మీరు మినిమం 6 మార్కులు వచ్చే విధంగా టార్గెట్ చేయాలి. అండ్ 7 అనేటువంటిది కూడా డిజైరబుల్ టార్గెట్. అంతే తప్ప నాకు 8, 9, 10 రావాలని ప్రయత్నించడం కూడా తప్పనే నేను అంటాను. కాబట్టి 6, 7 మార్కుల యొక్క బ్రాకెట్లో కనుక మీరు రావాలి అంటే నెంబర్ 1 టెక్నిక్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సబ్జెక్ట్ని జాగ్రత్తగా కంటెంట్ తెలుసుకోవడంతో పాటు దాని యొక్క టెర్మినాలజీ అనేటువంటి తెలుసుకోవడం చాలా అవసరం. దాంతోపాటు మీ దగ్గర కంటెంట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, కానీ
క్వశ్చన్ ఇప్పుడు మీకు నేర్పేది అదే అండి. ఇక్కడ మీకు నేర్పేది ఏంటి అంటే ఎగ్జాక్ట్గా ఒక ప్రశ్నను 4-5 రకాలుగా ఎలా ఆన్సర్ చేయొచ్చు, డిస్టింగ్విష్ అంటే ఎలా రాయాలి, డిస్క్రైబ్ అంటే ఎలా రాయాలి, కంపారిటివ్గా ఎలా రాయాలి, లేదా క్రిటికల్లీ ఎగ్జామిన్ అన్నప్పుడు ఎలా రాయాలి, విత్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అన్నప్పుడు ఎలా రాయాలి. ఈ యొక్క డిఫరెన్స్ అనేటువంటిది అభ్యర్థి గుర్తించినప్పుడు దాన్ని మనం ఈ యొక్క కంటెంట్కి టెర్మినాలజీకి అప్లై చేసినప్పుడు మీరు ఖచ్చితంగా నేను చెప్పినటువంటి 6, 7, 8 మార్కులు అనేటువంటి మీరు సాధించగలుగుతారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంటు. నా ఫోకస్ అంతా కూడా మీకు ఈ భారతీయ సమాజంలో ఉన్నటువంటి నెంబర్ 1 కంటెంట్ నేర్పడంపై ఉంటుంది. రెండోది ఆన్సర్ టెక్నిక్. ఈ ఆన్సర్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే, నేను చెప్పిన విధంగా కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఆ విధంగా మీరు ఫోకస్డ్గా విత్ లిమిటెడ్ సిలబస్ దీన్ని అర్థం చేసుకోవాలి. టెక్నికల్ సబ్జెక్ట్ అని అనుకోకండి, అలాగని చెప్పి జనరల్ సబ్జెక్ట్ అని అనుకోవద్దు. జాగ్రత్తగా సబ్జెక్ట్ నేర్చుకున్నట్లయితే సరైనటువంటి స్టాండర్డ్ బుక్స్ నేర్చుకుని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ కంటెంట్ నేర్చుకుంటూ మీరు ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారండి. ఒక స్టాండర్డ్ ప్లాన్, ఇప్పుడు మనకి 120 days ప్లాన్ అనేటువంటిది మనకి చెప్పారు. అలాగే మనకి 30 సెషన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ 30 సెషన్స్లోనూ కూడా మీకు ఆ 50 మార్కులకి సరిపడినటువంటి కంటెంట్ అందించేటువంటి బాధ్యత నాది. అదేవిధంగా మీ యొక్క ఆన్సర్ టెక్నిక్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి లోపాలు సవరిస్తూ వాటిని మళ్ళీ మీకు తెలియచేస్తూ పర్సనల్ మెంటర్షిప్ విధానంలో మీకు చెప్పడం అనేటువంటి జరుగుతుందండి. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ యొక్క షార్ట్ టైంలో మీరు దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారని, మన సోషియాలజీ సబ్జెక్ట్లో ఖచ్చితంగా మీరు మంచి మార్కులు సాధించే విధంగా నేను మీకు సహాయం చేయగలనని చెప్పేసి నేను చెప్పగలుగుతాను చాలా కాన్ఫిడెంట్గా. జస్ట్ ఫాలో ద నోట్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు విజయం సాధించగలుగుతారు. సబ్జెక్ట్ నాకు వదిలిపెట్టండి, దాన్ని నేర్పించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను మీకు. కాబట్టి మీరు ఫోకస్డ్గా ప్రిపేర్ అయినట్లయితే జాగ్రత్తగా అనుకున్నటువంటి రిజల్ట్ మనం సాధించగలుగుతాం. మంచి ఫోకస్ పెట్టండి, ఇచ్చినటువంటి టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో టెక్నిక్స్ ఫాలో అవ్వండి. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పేపర్ 3లో సెక్షన్ బి అండ్ సిలో ఉన్నటువంటిది మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్. సో ఈ పాలిటీ అండ్ గవర్నెన్స్ స్టాటిక్ సబ్జెక్ట్తో పాటు కాంటెంపరీ అంశాలను కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ ప్రిపేర్ కావాలి. పర్టికులర్గా మీరు పాలిటీ గ్రూప్ 2లో లేకపోతే గ్రూప్ 1లో లేకపోతే సివిల్ సర్వీసెస్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చదివి ఉంటారు. కానీ గవర్నెన్స్ అనేది మొదటిసారిగా ఈ గ్రూప్ 1 మెయిన్స్ కోసమే చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ఈ గవర్నెన్స్ పార్టీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఫండమెంటల్ క్వశ్చన్స్గా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ గతంలో జరిగినవి చూసినా కానీ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో బేసిక్ క్వశ్చన్సే అడిగారు. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి మెరిట్స్ డిమెరిట్స్ ఎలా ఉన్నాయి, ఆర్ సోషల్ ఆడిట్ అంటే ఏంటి, దానికి మెరిట్స్ డిమెరిట్స్ ఎలాంటివి. సో ఇట్లా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఓరియంటేషన్లో మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే పాలిటీలో సుమారుగా ఒక 90 నుంచి 100 ప్రశ్నలు ఇస్తాను, వాటికి ఆన్సర్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గవర్నెన్స్లో కూడా ఒక 90 to 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, వాటికి ఆన్సర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి వీకెండ్లోనూ మీకు వీటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ టెస్టులు పెట్టి మీ ఆన్సర్ రైటింగ్ స్పీడ్ని కంటెంట్ని రెండింటిని క్వాలిటీ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఇంప్రూవ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో దీన్ని కనుక మీరు ఫాలో అయితే మినిమం ఒక 35 మార్కులు ప్రతి సెక్షన్లోనూ, అంటే పాలిటీలో 35 నుంచి 40, అలాగే గవర్నెన్స్లో కూడా ఒక 35 to 40 మార్క్స్లు తెచ్చుకునేటటువంటి విధంగా మీకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇప్పుడు మనకి మరో సబ్జెక్ట్ జాగ్రఫీ. సో జాగ్రఫీ మీకు డాక్టర్ శ్రీహరి కాకర్ల చెప్తారు. అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. హలో ఆల్, నేను మీ డాక్టర్ శ్రీహరి కాకర్ల. మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో ఉన్నటువంటి పేపర్ 2 సెక్షన్ 3లో ఉన్నటువంటి ఇండియన్ అండ్ తెలంగాణ జియోగ్రఫీ అండ్ పేపర్ 4 సెక్షన్ 3లో ఉన్నటువంటి డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అన్న 2 సెక్షన్స్ని నేను మీకు హ్యాండిల్ చేయబోతున్నాను. ఇండియా అండ్ తెలంగాణ జియోగ్రఫీ 50 మార్కులు 5 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అన్న సెక్షన్లో కూడా 5 యూనిట్స్ ఇచ్చారు, అదొక 50 మార్కుల వెయిటేజ్లో ఉంది. ఈ 2 కూడా సైంటిఫిక్ సబ్జెక్ట్స్, అదేవిధంగా హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ కూడా. ఏదైతే మనం ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్చువల్గా కాన్సెప్ట్స్ని కొంచెం స్టాటిస్టికల్గా నేర్చుకున్నామో, ఇక్కడ అదే సబ్జెక్ట్ని ఇలాబరేట్గా డిస్క్రిప్టివ్ పర్స్పెక్టివ్లో రాయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.
జియోగ్రఫీ విషయానికి తీసుకుంటే మనం ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ, ప్రపంచ, భారత మరియు తెలంగాణ భూగోళ శాస్త్రం చూసాం. అయితే మెయిన్స్ విషయానికి వచ్చేటప్పటికి ప్రపంచ భూగోళ శాస్త్రం అన్నది మనకు లేదు. కేవలం భారతదేశ మరియు తెలంగాణ భూగోళ శాస్త్రం, ఇండియా అండ్ తెలంగాణ జియోగ్రఫీ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది 5 యూనిట్స్గా సెగ్రిగేట్ చేయడం జరిగింది. మొదటి యూనిట్ భారతదేశ భౌతిక భూగోళ శాస్త్రం, రెండవ యూనిట్ భారతదేశ ఆర్థిక భూగోళ శాస్త్రం. ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ అన్నవి ఇండియన్ ఫిజికల్ జియోగ్రఫీ అండ్ ఇండియన్ ఎకనామిక్ జియోగ్రఫీ. 3, 4వ యూనిట్స్ తెలంగాణ భౌతిక భూగోళ శాస్త్రం, తెలంగాణ ఆర్థిక భూగోళ శాస్త్రం, తెలంగాణ ఫిజికల్ అండ్ తెలంగాణ ఎకనామిక్ జియోగ్రఫీ. 5వ యూనిట్ చాలా క్రిటికల్ యూనిట్. ఇది వరకు మనకు ఎప్పుడు తెలియని అంశం. ఇది హైదరాబాద్ జియోగ్రఫీని ప్రత్యేకంగా అడగడం జరిగింది. సో ఈ మిగతా అంశాలు ఎలా ఉన్నప్పటికీ హైదరాబాద్ జియోగ్రఫీలో హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా HMDA మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్ 2031, GHMC, హుడా రెండింటి మధ్య తేడాలు, హైదరాబాద్ మెట్రో, ఔటర్ రింగ్ రోడ్డు, PV నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే అండ్ హైదరాబాద్ టూరిజం, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ లాంటి క్రిటికల్ అంశాలు ఇవ్వడం జరిగింది. దీనికి ఒక నిష్ణాతులైనటువంటి మెంటర్ ద్వారా మీరు అందుకుంటే తప్ప ఇది సాధారణంగా రాయడానికి అంత వీలు పడదు. సో నేను మనకి జియోగ్రఫీ క్లాసెస్ డీల్ చేస్తున్నప్పుడు 5 యూనిట్స్కి సంబంధించినటువంటి ఒక థీమ్ని తీసుకొని ప్రతి ఒక్క టాపిక్ పైన ముందుగా థీమ్ని డిస్కస్ చేస్తాం. ఉదాహరణకు భారతదేశము హిందూ మహాసముద్రంలో ఒక వ్యూహాత్మక స్థానంలో ఉంది, వ్యూహాత్మక ఉనికి కలిగి ఉంది. దీని వలన కలిగే లాభాలు నష్టాలు ఏంటి చర్చించండి అని అడుగుతారు. ఇండియా స్ట్రాటజికల్ లొకేషన్ ఇన్ ఇండియన్ ఓషన్. సో దీనికి సంబంధించి మనము ఈ రాజకీయ అంశాలు, ఆర్థిక అంశాలు అండ్ శీతోష్ణ స్థితిపరమైన అంశాలన్నీ కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఒక థీమ్ తీసుకున్న తర్వాత ఆ థీమ్ మీద మీకు అన్ని డైమెన్షన్స్లో కూడా కాన్సెప్ట్ని డిస్కస్ చేసి ఆ తర్వాత ఇమీడియట్గా దాన్ని క్వశ్చన్ రూపంలో ఎలా మార్చగలగాలి, ఒక అభ్యర్థి 180 నుండి 220 పదాల లోపు ఆన్సర్ని ఎలా క్లుప్తంగా చూడముచ్చటగా రాయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది అన్న విషయాన్ని కూడా ఇమీడియట్గా నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇదే విధంగా మనకు ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూలో ఉన్నటువంటి 50 మార్కులు ఇది ఇంకొంచెం క్రిటికల్గా ఉంటుంది. సో ఎకానమీలో భాగంగా ఇచ్చారు కాబట్టి ఇది ఎకనామిక్ ఎకాలజీ అని అంటున్నప్పటికీ కూడా ఎకాలజీ అన్నది మళ్ళీ ఎకనామిక్ ఇకాలజీ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎకాలజీ అంటేనే ఎకనామిక్ ఇకాలజీ, సోషల్ ఇకాలజీ అండ్ దట్ ఈస్ మల్టిపుల్ డైమెన్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక చెట్టుని మనం కాపాడుతున్నాం అంటే ఎందుకు కాపాడుతున్నాం? చెట్టు వలన మనకు ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి కాపాడుతున్నాం. ఉపయోగం అంటే బేసిక్గానే ఆర్థిక వ్యవస్థ. సో ఇది చాలా క్రిటికల్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఇందులో ఎన్విరాన్మెంటలిజం, పర్యావరణ తత్వం అని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాలు, నైతికపరమైనటువంటి అంశాల గురించి క్వశ్చన్స్ గతంలో UPSC అడిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా అడిగే అవకాశం ఉంటుంది. రెండవది డెవలప్మెంటల్ ఇష్యూస్, అంటే అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల గురించి యూనిట్ ఇవ్వడం జరిగింది. అంటే అభివృద్ధి అని మీరు తెలుసుకోవాలంటే ముందుగా వృద్ధి అంటే ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది. వాట్ ఇస్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్న విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. డెవలప్మెంట్ అన్న తెలుసుకున్న తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నీ కూడా అందులో హిడెన్గా ఉంటాయి. మూడవ విషయానికి వస్తే ఈకోసిస్టమ్, అంటే ఆవరణ శాస్త్రం అని చెప్పి ఇవ్వడం జరిగింది. జీవావరణ శాస్త్రం అని ఇవ్వడం జరిగింది. ఈ జీవావరణ శాస్త్రంలో ఉన్నటువంటి ఆహారపు గొలుసులు, ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్ అండ్ యూట్రోఫికేషన్ అండ్ ఓజోన్ డెప్లీషన్, అంటే ఓజోన్ లేయర్ క్షీణత, క్లైమేట్ చేంజ్, శీతోష్ణ స్థితిలో మార్పులు, ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. అండ్ 4వ యూనిట్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అన్నది ఇవ్వడం జరిగింది. భారతదేశ జీవ వైవిధ్యం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జీవ వైవిధ్యం, జీవ వైవిధ్య సంరక్షణలో భారతదేశం చేపడుతున్నటువంటి చర్యలు, విధానాల గురించి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. 5వ యూనిట్ చాలా క్లియర్గా కన్వెన్షన్స్ అని ఇవ్వడం జరిగింది. సో కన్వెన్షన్స్, కాన్ఫరెన్సెస్, సమ్మిట్స్, శిఖరాగ్ర సదస్సులు ఇలాంటివన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇందులో భారతదేశ పాత్ర ఏంటి, భారతదేశం వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972కు ఇటీవల చేసినటువంటి సవరణలు ఏంటి, జీవ వైవిధ్య చట్టం 2002, పర్యావరణ సంరక్షణ చట్టం 1986, అటవీ సంరక్షణ చట్టం 1927, రాజ్యాంగపరమైనటువంటి అంశాలు కూడా అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఇందులో చదవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్నది ఒక పొలిటికల్ కోణంలోనూ, ఎకనామిక్ కోణంలోనూ, ఎథికల్ సోషల్ కోణంలో కూడా చదవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇందులో కూడా నేను చెప్పినట్లుగా ఒక థీమ్ని తీసుకొని ఆ థీమ్ని కూలంకుషంగా డిస్కస్ చేసిన తర్వాత ఇందులో ఎటువంటి విధమైనటువంటి క్వశ్చన్స్ రావచ్చు అండ్ ఆ క్వశ్చన్స్ని మల్టిపుల్గా ఫ్రేమింగ్ చేసి వాటిపైన మీకు ఆన్సర్స్ రాపిస్తూ ఉంటాను. అలా ఈ 10 యూనిట్లు, 2 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 10 యూనిట్లు, ఆ 10 యూనిట్లలో ఒక్కొక్క యూనిట్లో దాదాపుగా ఒక 10-15 థీమ్స్ తీసుకుంటే దాదాపుగా 2 సెక్షన్స్లో కలిపి ఒక 200 నుండి 225 థీమ్స్ డిస్కస్ చేయడంతో పాటు దాదాపుగా ఒక 250 క్వశ్చన్స్ని కూడా నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏ మెటీరియల్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. క్లాస్లో నేను చెప్పే నోట్స్, నేను చెప్పే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫాలో అయితే
అది పూర్తిగా సరిపోతుంది. మన క్లాసెస్ ద్వారా అట్లీస్ట్ అభ్యర్థి ఒక్కో సెక్షన్లో 35 నుండి 38 మార్కులు స్కోర్ చేయడం అన్నది పెద్ద కష్టమైన విషయం కాదు. సో మన రెగ్యులర్ క్లాసెస్లో మనం ఇప్పుడు చూస్తున్నటువంటి విషయాలను వాస్తవ దృక్పథంలో చూసి మీరు అత్యంత లబ్ధి పొందగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో పేపర్ 6లో మనకి తెలంగాణ మూమెంట్ ఉంది. సో తెలంగాణ మూమెంట్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 3 సెక్షన్స్ను ఏ విధంగా డీల్ చేయాలి, వాటిలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, సో వీటి గురించి మనకి సైదుల్ సార్ చెప్తారు. హలో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, నా పేరు బెల్లంకొండ సైదులు. మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. మనం గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 6కి సంబంధించి ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ 150 మార్క్స్ పేపర్. ఇది చాలా మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మీకు చాలా ఎంజాయ్గా అనిపిస్తుంటుంది. అంటే ఇందులో ఉన్నటువంటి ఒక క్లిష్టత ఏంటంటే అన్నీ మనకు తెలిసినట్టే అనిపిస్తుంటుంది, కానీ సబ్జెక్టు ఓరియంటేషన్గా రాసేటప్పుడు ఆ పదజాలం అనేది మీకు కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు. మన వ్యవహారిక భాషలో కాకుండా కొంత శాస్త్రీయ పదాలను ఉపయోగించుకుంటూ ఆన్సర్ రాస్తే బాగుంటుంది. మనకి ఈ 150 మార్కుల సిలబస్లో ఫస్ట్ సెక్షన్ ఐడియా ఆఫ్ తెలంగాణ, సెకండ్ సెక్షన్ మొబిలైజేషన్ ఫేజ్, థర్డ్ సెక్షన్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఇలా ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ అంటున్నారు. కాబట్టి సెక్షన్ పైన మంచి అవగాహన ఉండాలి. అయితే మనం ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి ఈ మొత్తం 150 మార్కుల సిలబస్లో కొన్ని కామన్గా రాయగలిసినటువంటి అంశాలు ఉన్నవి అన్నమాట. ఇందులో ఉదాహరణకి మనకి ఉద్యమం, అసలు పేరే ఇది ఉద్యమం అన్నమాట. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు చరిత్రలో చదివి ఉంటారు, రష్యా విప్లవం, ఫ్రెంచ్ విప్లవం అని చదువుతారు. మరి తెలంగాణ విప్లవం అని ఎందుకు అనలే, తెలంగాణ ఉద్యమం అని ఎందుకు అన్నారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెవల్యూషన్ అండ్ మూమెంట్ అని కొంత ఫిలసాఫికల్గా దాంట్లో ఉన్నటువంటి థీమ్ ఏంటని అడిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉద్యమాలు ఏమేమి ఉన్నాయి అనేది ఫస్ట్ తెలియాలి నీకు. తెలంగాణ ఉద్యమంలో మనం హిస్టరీలో చూసుకుంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉంది, భూదానోద్యమం ఉంది, 1948కి వచ్చినట్టయితే విలీనోద్యమం, జాయిన్ ఇండియా మూవ్మెంట్ ఉంది, 1952లో ముల్కీ ఉద్యమం ఉంది, 1969లో జై తెలంగాణ ఉద్యమం ఉంది, 1972లో జై ఆంధ్ర ఉద్యమం ఉంది, 1980స్కి వస్తే నక్సలైట్ ఉద్యమాలు ఉన్నాయి, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు ఉన్నాయి, గిరిజన తిరుగుబాట్లు ఉన్నాయి. అంటే ఇది మొత్తం కూడా పోరాటాల గురించే ఉంది. అది చదువుతున్నప్పుడు ఆవేశంతో మనం ఏదంటే అది రాస్తే కుదరదు. అక్కడ చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్ తోటి కాబోయే బ్యూరోక్రాటివి నువ్వే నక్సలైట్ లాగా ఆన్సర్ రాయొద్దు. చాలా కంట్రోల్డ్గా నీ దగ్గరికి సాధువులు వస్తారు, విప్లవకారులు వస్తారు, వాళ్ళిద్దరినీ సమన్వయపరిచేంత సమర్థత నీలో ఉందా లేదా అని ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా లేదు. కాబట్టి ఈ ఎగ్జామ్ మెయిన్స్ ఓరియంటేషన్లోనే టెస్ట్ చేస్తారు. కనుక మీకున్నటువంటి పరిజ్ఞానాన్ని, మాకున్న అనుభవాన్ని మేళవించి మంచి సమన్వయంతో కూడినటువంటి ఆన్సర్లు రాసే విధంగా మా గురువుగారు అయినటువంటి కృష్ణ ప్రదీప్ సార్ గారి నాయకత్వంలో అందరం చిత్తశుద్ధితోటి ఈ ఇన్స్టిట్యూట్ నుంచి టాప్ 100 ర్యాంక్స్ రావాలి. నాట్ ఓన్లీ టాప్ 10, 1 to 100 ర్యాంక్స్ డెఫినెట్గా వచ్చేలాగా కృషి చేస్తాం. మేమందరం అలా కృషి చేస్తామని మీకు మాటిస్తున్నాం సార్. మనం పెద్ద ఇక్కడ రిజల్ట్ వచ్చిన రోజు 1 to 100 ర్యాంక్స్ మనే ఉండాలి. అలా తప్పకుండా వచ్చేలాగా కృషి చేస్తాం. మనందరం కూడా పిల్లలు ఎంత కష్టపడతారో వాళ్ళకంటే ఎక్కువ మేము కృషి చేస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క గ్రూప్ 1 కూడా జరగలే. ఫస్ట్ గ్రూప్ 1 మా స్టూడెంట్సే అయి ఉండాలి. ఆర్డీఓలు, డిఎస్పీలు, సిటీఓలు 21st century IPS నుంచే ప్రొడ్యూస్ చేయాలి. ఇది ఒక ఫ్యాక్టరీ, ఇది ఒక కార్ఖానా కావాలి. ప్రతి స్టూడెంటు, ప్రతి ర్యాంకు మన ఇన్స్టిట్యూట్ నుంచే రావాలి, మన విద్యార్థులు అయి ఉండాలి. ఆ విధంగా మేమందరం రెడీగా ఉన్నాం. ఇక్కడున్న ఫ్యాకల్టీ ఎవరికి తీసిపోరు. ప్రతి ఒక్కరూ కూడా ఇట్లా బుక్స్, క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. అంతా ఇప్పుడు 2 సార్లు వాయిదా పడింది. యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా సిద్ధంగా ఉండాలి. ఇక ఆగదు, ఇది ఆగదు ఆగదు ఆగదు, ఆకలి పోరు ఆగదు. మీరంతా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి.
మేమందరం మీరు ఎప్పుడు వస్తారా, మా జ్ఞానాన్ని అంతా మీకు పంచాలి, మీరు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని ఎదురు చూస్తున్నాం. అందరూ తప్పకుండా రండి, అద్భుతంగా ఆన్సర్లు రాపిద్దాం, అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. ఇక్కడ టీం వర్క్ ఉంటుంది. మీరు చరిత్రలో ఒక సింబల్ చూసి ఉంటారు, పశుపతినాథ సింబల్ అని. పశుపతినాథ సింబల్ యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? వైరి వర్గాలు కూడా ఒక చోట కలిసి ఉంటాయి. అటు సింబల్స్ చూసారా, ఒకవైపు లైన్ ఉంటుంది, ఇంకొక వైపు బుల్ ఉంటుంది. కృష్ణ ప్రదీప్ సార్ కూడా అలాంటి వ్యక్తే. అటువైపు కూర్చున్నా ఇటువైపు కూర్చున్నా ఇక్కడికి వచ్చేసరికి అందరూ టీం వర్క్గా పనిచేస్తారు. మేమందరం మీకోసం ఉన్నాం. తప్పకుండా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తాం. రండి, విజేతలతో జతగట్టండి. మీ విజయంలో తప్పకుండా మేము కూడా క్రియాశీలక పాత్రని పోషిస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు ఇచ్చిన అవకాశాన్ని 100కు 100% నిజం చేస్తాం. మన దగ్గరికి ఏ నమ్మకంతో వస్తారో 1% కూడా వాళ్ళు విశ్వాసం కోల్పోకుండా ఉంటారు. 120 రోజులు ఇదొక యజ్ఞంలాగా చేస్తాం. ఎక్కడ ఒక్క రోజు కూడా మీకు అన్యాయం జరగదు. ఆ హామీ ఇస్తున్నాం మేము. మా గురువు గారి బాధ్యతగా మేము కూడా ఆ బాధ్యత నెరవేరుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ కమ్ టు ద 21st century. థ్యాంక్ యూ సార్. సో 120 రోజుల ప్రోగ్రామ్ 90 రోజుల్లో ముగించే ప్రయత్నం చేస్తాం. మీకు 30 రోజుల పాటు రివిజన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మా ఫ్యాకల్టీ ప్రతిరోజు ప్రతి సెషన్లోనూ కనీసం 3 నుంచి 4 క్వశ్చన్లు ఆన్సర్లు మీకు చెప్తారు. టోటల్గా సుమారుగా 1250కి పైగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు రాయగలుగుతారు. ఇంత ఫ్లెక్సిబిలిటీ వచ్చినప్పుడు, ఇంత రాసినప్పుడు మీకు వచ్చేటటువంటి ఫ్లెక్సిబిలిటీ మీరు ఎగ్జామ్లో టాపర్లుగా నిలబడేటట్టు చేస్తుంది. 21st Century IAS అకాడమీ మిషన్ 500లో భాగంగా ఇది తొలిమెట్టు. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఫ్యూచర్ ఆస్పిరెంట్స్.